Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is chastening. The text is in the book of Revelation, chapter 3, verse 19. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం. chastening. నేను ప్రేమించు వారందరిని గద్దించి శిక్షించుచున్నాను. As many as I love, I rebuke and chasten. నేను ప్రేమించు వారందరినీ కూడా, అండర్లైన్ దట్ వర్డ్, ప్రేమించు వారందరినీ కూడా గద్దించి శిక్షిస్తున్నాను. God takes the most eminent and choice of his servants for choice, most eminent affliction. దేవుడు తను ఏర్పరచుకున్న వారిని ఆయన వారికి ఏర్పరచబడిన శ్రమలను వారికి అనుగ్రహిస్తాడు. Though they who have received most grace from God are able to bear most afflictions from God. ఎవరైతే దేవుని ద్వారా అత్యధిక కృపను పొందారో వారు are able to bear most afflictions from God. ఎవరైతే ప్రభు అత్యధిక కృపను పొందుకున్నారో వారు అత్యధిక శ్రమలను ప్రభు ద్వారా పొందుకోవడానికి, వాటిని భరించడానికి వారు సిద్ధంగా ఉంటారు. Affliction does not hit the saint by chance, but by direction. శ్రమలనేవి ఒక విశ్వాసిని, ఒక భక్తుని గురు లేకుండా కొట్టవు, కానీ గురు చూసే అవి హిట్ చేస్తాయి. Believers have to take afflictions quietly. ఎంత నెమ్మదిగా ఆ శ్రమలను మనం స్వీకరించాలి. ఎందుకనగా తాను ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షిస్తున్నాడు ఆయన. God leads you in a desert place or into a furnace of pain. Do not be surprised. ఒక దేవుడు నిన్ను అరణ్య ప్రదేశంలోకి తీసుకెళ్ళినా, ఇనుప కొలిములో, ఐగుప్తు ఇనుప కొలిములో ఉంచినా నువ్వు ఆశ్చర్యపడవద్దు. Do not be surprised when God takes you to a desert or into a furnace of pain. Lord, do not take away the cross from me అని ప్రార్థన చేయొద్దు. ప్రభువా నేను తొలగించు నాయనా, రాకుండా చేయి నాయనా అని ప్రార్థన చేయకూడదు. కానీ లార్డ్ డోంట్ టేక్ అవే క్రాస్ ఫ్రమ్ మీ. లార్డ్ టేక్ అవే దిస్ క్రాస్, టేక్ అవే దిస్ అఫ్లిక్షన్, టేక్ అవే దిస్ పెయిన్ అని ప్రార్థన చేస్తాము. దట్ షుడ్ నాట్ బి అవర్ ప్రేయర్. అవర్ ప్రేయర్ షుడ్ బి, లార్డ్ డు నాట్ టేక్ మై క్రాస్ ఫ్రమ్ మీ. నా సిలువను నా ఇద్దరిని తొలగించవద్దు నాయన. నా శిష్యుగా ఉండకూరినట్టే తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని దినదినం వెంబడిస్తాను. లూకా సువార్తికుని యొక్క ప్రబోధం. Every day is a cross for us. Don't pray, Lord, remove that cross. అది నాన్న తొలగించమని పౌలు భక్తుడు ప్రార్థించినాడు. తన శరీరంలో ఒక ముళ్ళు, ప్రభువా రిమూవ్ దట్ థార్న్, రిమూవ్ దట్ క్రాస్ ఫ్రమ్ మీ. ఈ ప్రేయర్ థ్రైస్ మారు ప్రార్థించినాడు. దేవుడు తొలగించాడా? తొలగించలేదు. నా కృప నీకు చాలును. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ టు ఎండ్యూర్ దట్ సఫరింగ్, ఎండ్యూర్ దట్ పెయిన్. ఎందుకు? దేవుడు ప్రేమించి వారందరినీ గద్దిస్తాడు, ప్రేమతో శిక్షిస్తాడు. కాబట్టి కుమారుడా, ప్రభు చే శిక్షను తృణీకరించకము. We are under this chastening process. కాబట్టి వీళ్ళారా ఆ శిక్షను తృణీకరించవద్దండి, అది రావద్దని ప్రార్థన చేయొద్దండి. ప్రభువా, డు నాట్ టేక్ అవే ద క్రాస్ ఫ్రమ్ మీ. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మా దేవుని కొందనాడు స్తుతి స్తోత్రం నాయనా. మా ఇద్దరు తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. తను క్షమించండి ప్రభువా. ఆ బాధను తొలగించవద్దు నాయన. ఎందుకన్నా ప్రేమించవాని గద్దించి శిక్షిస్తావు కాబట్టి మీకు స్తోత్రం నాయన. నేను ప్రేమతో చేస్తున్న శిక్షను అంగీకరించి మా తండ్రి
ఎంతో మేలు దీవెన పొందే కృపని ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం అందరి సదా తోడై ఉండును గాక. ఆమేన్.